పైన ఫస్ట్ ఫ్లోర్ లో లేడీస్ కి మాత్రమే రూమ్స్ ఉన్నాయిరా, మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారా ప్లీజ్. రూమ్ గురించి ఎవరు అడిగారా? మన మ్యాటర్ గురించి చెప్పు. ఆ ఏర్పాట్లను నేను చేశాను రా. ఇది పిసికి పిసికి మొక్కేసేసరికి అక్కడ బీరు కాస్త వేడిక్కిపోతుంది. ఆటకులు వచ్చేసేదా? కరెక్ట్ మొక్కేసిందిరా. దీనికోసం అయిపోయింది అయిపోయింది. ఫినిష్ అవ్వలేదురా? అయిపోయింది. రైట్ రైట్ అవును 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 దేవుడు చెప్పాడు ఆడైపోయింది. సరే 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 అందరం భోంచేసి ఒక వాక్ వెళ్దామా? ఇప్పుడు బయలుదేరదాం. వేసుకున్నాక తిన్నావరా? చక్కటి మాట చెప్పావురా. తినేది ఇది మీ నాన్న నేర్పిన పాఠమే. మా నాన్న గురించి మాట్లాడాలంటే ఊరుకో, చంపేస్తాను. ఊరుకో, అసలు విషయానికి రాకుండా ఏదేదో వాగుతారు. నురుగులు కక్కుతూ పొంగే గోదావరి చూడు. ఇలా నురుగుతో తాగి ఎంత కాలం అయిందిరా. ఇవాళ తాగరా? నాకు 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 పర్వాలేదు తాగరా. తాగుతాను. వాడి కవల పిల్లలు పుట్టినాయి, తాగుతాను. వాడికి అసలుగే దిక్కులేదు. నాకు నాకు ఆరోగ్యం అక్కడ ఉంది. ఇది తాగితే చేదుగా ఉంటుందా? ఎవరన్నారు? ఊరికే చేదుగా ఉన్నట్టు ఒక ఫీలింగ్. ఇది తాగితే తల తిరగదా? పొద్దున్నే ఇది తాగితే తప్పు కాదా? తప్పే కాదు. పేపాల నాన్న ఎంత పెద్ద మనిషి, పేపాలకు పేపాలు తాగేట్లా. ఆడపిల్లలు తాగితే తప్పులేదా? శ్వేత తన రూమ్ తీసుకెళ్ళండి. రూమ్ కొద్దు, మీరే అన్నారుగా ఆడపిల్ల తాగితే తప్పులేదని. అయ్యా బాబు, ఎత్తిన వాటిని తీసుకుండా తాగేస్తుంది. హలో, ఇంకా నిద్రపోలేదా? అలా అడిగారంటండి. మనాడు రూమ్ లో వామిట్ చేసుకుని రూమ్ చండాలంగా తయారైపోయింది. అవును, కొత్త చోటని మీకు నిద్ర పట్టలేదా? అంతా మీ ఫ్రెండ్స్ వల్లే. వందనకి ఫుల్ గా ఎక్కించేశారు కదా. అదేం చేస్తుందో తెలుసా? తాగితే తప్పు కదా, తాగితే చేదుగా ఉంటుందా? నేను చాలా సెన్సిటివ్ అండి. చిన్న శబ్దం వచ్చినా మెలకు వచ్చేస్తుంది. అందుకే ఇలా వచ్చా. ఇందక్కడి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నా, అడగనా? అడగండి. ఎలాగో నిద్ర పట్టట్లేదు, తెల్లారి వరకు మాట్లాడుకుంటూనే ఉండొచ్చు. ఇద్దరికి టైం పాస్ అయిపోతుంది. ఏం లేదు, అందరూ బీర్ తాగారు, అంతెందుకు వందన కూడా తాగింది. అందరూ కంపల్ చేసినా మీరెందుకు తాగలేదు? ఇష్టం లేదండి. సిగరెట్ మాత్రం కాలుస్తున్నారు. అది వేరే ఫీల్, ఇది వేరే ఫీల్. ఏంటా ఫీల్? మరీ అంత సిగరెట్ అయితే దాచుకోండి. చాచా అటువంటిదేం లేదండి. ఇప్పుడు నెల్లూరు బైపాస్ రోడ్ లో బిర్యానీ కొట్టు ఉంది, మీకు తెలుసా? అక్కడ ముందు మా నాన్నగారి కొట్టు ఉండేది. అప్పుడు నాకు 6 ఏళ్ళు ఉంటాయి. 1వ క్లాసు 2వ క్లాసు చదువుతున్నాను. మా నాన్న గల్లలో గంభీరంగా కూర్చుని ఉండేవాడు. ఒక చేతిలో సిగరెట్, ఇంకో చేతితో డబ్బులు వసూలు చేస్తుండేవాడు. చూడటానికి సూపర్ గా ఉండేదండి. మామూలుగా ఆడపిల్లకైనా మగపిల్లడికైనా చిన్న వయసులో వాళ్ళ నాన్నగారే వాళ్ళకి సూపర్ హీరో. నాకు అప్పుడు మా నాన్న పెద్ద హీరోగా ఉండేవాడు. అందుకే పెద్దయ్యాక సిగరెట్ కాల్చాలని బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయింది. అందుకే ఇంటర్ చదివేటప్పుడే దమ్ము కొట్టడం నేర్చుకున్నాను. అది మాత్రం కాదండి, నా స్కూలింగ్ పాలకొల్లో పూర్తి చేశాను. కాలేజ్ తిరుపతిలో అండి. పాలకొల్లు అలవాటు గోదావరి యాసతో అలాగే మాట్లాడేసేవాడిని. ఫ్రెండ్స్ అంతా తిరుపతిలో గోల్ చేసేవారు. అందుకే వాళ్ళందరి ముందు బందాగా ఉంటుందని సిగరెట్ తాగడం కంటిన్యూ చేశాను. దమ్ము విషయంలోనే మీ ఫాదర్ ని ఫాలో అవుతారా, లేక బిర్యానీ హోటల్లో కూడానా? అదేలాగండి, ఎంసీఏ ఫినిష్ చేసిన తర్వాత. మీ కోరికేంటి? పెద్దగా ఏం లేదండి. ఇలా చెప్పడంలోనే తెలుస్తుంది ఏదో ఉందని. చెప్పండి. పెద్దగా ఏం లేదని చెప్పానుగా. చదువు పూర్తవగానే ఒక ఉద్యోగం దొరకాలి. ఒక 10,000 15,000 వస్తే చాలు. తిరుపతి నుంచి హైదరాబాద్ వరకు మా అమ్మని ఫ్లైట్లో తీసుకెళ్ళాలి. ఏం చూస్తున్నారు? మీ స్టేటస్ కి ఇది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ నా స్టేటస్ కి ఇది పెద్ద విషయం అండి. మా ఇంటిని చూశారుగా, మా అమ్మ ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. పైన ఫ్లైట్ సౌండ్ వినగానే వీధి వీధంతా బయటకు వచ్చేసి విమానం చూసి సంతోషపడేవాళ్ళు. మా అమ్మ కూడా బయటకు వచ్చేది. పైకి చూసి బాగా కిందకి ఎగురుతుంది కదూ అని అనుకుంటూ మళ్ళీ నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయేది. మరి అంత దగ్గరగా చూస్తే అంత సంతోషపడిన ఆవిడని అందులో కూర్చోబెట్టి అందులో ట్రావెల్ చేస్తుండగా ఆవిడ పొందే ఆనందాన్ని నాకు చూడాలని ఉంది. అదేనండి నా ఆశ. అందులోనే ఆనందం ఉందండి. నేను ఒకడిని నా సారో స్టోరీస్ అని చెప్పి మీకు బోర్ కొట్టించేశాను. అటువంటిదేం లేదు. ముహూర్తం టైం అయినట్టుంది. పదండి, కిందకెళ్ళి రెడీ అవుదాం. పదండి.
ఏంటి పెళ్లికెళ్ళొచ్చిన దగ్గర నుంచి నువ్వు అదోలా ఉంటున్నావు, ఏంటి విషయం? ఏ కార్తీకం చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు కదా. ఎలా? ఏం లేదు, అమ్మని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు భార్యను కూడా అలాగే ప్రేమిస్తారంటారు. కార్తీక్ అమ్మ అంటే ఎంత ఇష్టమో తెలుసా? ఏంటిది సడన్ గా? ఏదైనా స్పెషల్ ఎఫెక్షనా? ఊరికే, వేరే ఇంకేం లేదుగా. ఈ విషయం ఎవరితోనూ చెప్పాలనిపించింది, చెప్పాను, వేరేం లేదు. విషయం తెలుసా, ఈ సంవత్సరం మనం 3 days సెలబ్రేట్ చేసుకోలేమరా? ఎందుకురా? ఫ్రీ ఉంటేనే కదా 3 days సెలబ్రేట్ చేసేది. ఏదో బిల్డింగ్ కట్టబోతున్నారట, ఈ ఏరియాలో ఉన్న చెట్లన్నీ నరికేస్తారట. అడిగితే గవర్నమెంట్ ఆర్డర్ అంటున్నారు. ఇప్పుడు ఏం చేయడం? తూర్పు తిరిగి దండం మేడమే. స్ట్రైక్ చేద్దామా? స్ట్రైక్ కి కారణం ఉండాలిగా. బోడి కారణాలున్నాయి. ఏంటి? బొటానికల్ ఆస్పెక్ట్ లో చూస్తే ఈ చెట్టు పాలియోథియా లాంజియోఫోలియా అనే ఫ్యామిలీకి చెందింది. జూలాజికల్ గా చూస్తే ఇది ఎన్నో రకాల పక్షులకు హౌసింగ్ బోర్డు. కెమికల్ గా ఆలోచిస్తే నువ్వు వేసుకున్న షర్ట్ నుండి నీ జుట్టుకేసుకున్న రంగు దాకా అన్ని ఈ చెట్టు పేరు నుండి తయారైనవి. ఇలా ఎన్నో రకాల కారణాలు చెప్పుకోవచ్చు. నువ్వు పార్ట్ టైమే బ్రిలియంట్ అనుకున్నాను, ఫుల్ టైమర్ ఎప్పుడు మారావరా? స్ట్రైక్ చేయాలని మూడొచ్చేసింది, ఇక నోటికి ఏదొస్తుంది వాగేయడమే. రే బీ సీరియస్, మనం ఏం చేసినా కరెక్ట్ గా ఉండాలి, వేళకోళంగా ఉండకూడదు, అర్థమైందా? అవును బాబు, ఏదో ఒకటి చేసి చెట్టు నరకకుండా చూడాలి. నువ్వేం దిగులు పడకు శ్వేత, పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ రెవల్యూషన్స్ అంటూ అర్థం కాని మ్యాటర్స్ గవర్నమెంట్ లో చాలా ఉన్నాయి. అవన్నీ సాగ్గా చూపించి స్ట్రైక్ చేసి అడ్డుకుందాం. స్ట్రైక్ అరేంజ్మెంట్స్ అని నేను చూసుకుంటాను. ముందు క్లాసులు కట్ చేద్దాం, తర్వాత హాస్టల్ మెస్ కట్ చేద్దాం. మరి ఫుడ్ ఉండరా అర్థకలేదు. చూడండి గర్ల్స్, రేపు మేమెవరో మెస్కి వెళ్ళాం. ఇంటి నుంచి భోజనాలు టిఫిన్లు మీరే తీసుకొచ్చేయండి. అందరం ఇక్కడే షేర్ చేసుకుని తిందాం. ఓకే? స్ట్రైక్ మొదలెట్టదాం. నరకొద్దు 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 నరకొద్దు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మనం ఎందుకు ఇక్కడ అసెంబ్లీ అయ్యామో మీ అందరికీ తెలుసు. మీ ఒపీనియన్స్ ఇక్కడ ఫ్రాంక్ గా చెప్పొచ్చు. ఒక చెట్టును కొట్టే విషయాన్ని స్టూడెంట్స్ ఇంత సెన్సిటివ్ గా తీసుకుంటారని నేను అసలు అనుకోలేదు సార్. అఫ్ కోర్స్ సిండికేట్ వైస్ ఛాన్సలర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. దిస్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. ఇప్పుడు మన స్టూడెంట్స్ కి అగైనెస్ట్ గా ఏ నిర్ణయం తీసుకున్నా అందువల్ల స్ట్రైక్స్ ఎజిటేషన్స్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో గవర్నమెంట్ ఆర్డర్ ఏం చేయటం, పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాం? అయితే ఓ పని చేయొచ్చు, పోస్ట్ పోన్ చేద్దాం. అది ఇరుపక్షాలకి మంచిది. ప్రస్తుతానికి దాన్ని పోస్ట్ పోన్ చేసి హాలిడేస్ లో అమలు చేస్తే స్టూడెంట్స్ ఉండరు, గవర్నమెంట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఏమంటారు? యాజ్ ఏ వైస్ ఛాన్సలర్ గా ఈయన చెప్పిన ఐడియా నాకు బాగా నచ్చింది. బట్ సిండికేట్ మెంబర్స్ అయిన మీ అందరూ దాన్ని ఎనానమస్ గా ఓకే చేస్తేనే ఈ ఫైల్ నేను గవర్నమెంట్ కి సబ్మిట్ చేయగలుగుతాను. వెరీ నైస్. ఏమంటారు? వి విల్ గో హెడ్. వాట్ డు యు సే? గుడ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏయ్, నీ బాక్స్ ఎక్కడుంది? అయ్యో కర్మ, వీడు తీసాడేంటి? దోశ అటు ఇటు కదలక నిలిచిన కళ్ళు, తడ తడ పెరిగిన హృదయపు లయలు, తరుకును తరగదు వలపు రుజువు. మరి ఇప్పుడెవరో అతనికయవరో నాదో నీదో ఎవరిదో ఏదో తెలియని తికమక. ఇది ఎవరు బాక్స్? రండి కలిసి భోంచేద్దాం. హాయ్. హాయ్. సారీ, ఈ డ్రీమ్ ని డిస్టర్బ్ చేసేలా ఉంది. డ్రీమ్ లేదు, ఏం లేదు. అబద్ధం కదూ? నువ్వు అబద్ధం చెప్పలేవే, నీ మొహమే చెప్పేస్తుంది తెలుసా. చెప్పు, నీ కళ్ళు కార్తీక్ వచ్చాడు కదా, నాకు ఆ రోజే తెలుసే. ఆ రోజు నాకు అలా అనిపించలేదు. అయితే ఇవాళ అలా అనుకుంటున్నావు కదూ? నవ్వే కదూ? కంగ్రాట్స్. ముందు అర్జెంటుగా వెళ్ళి నీ ప్రేమ చెప్పు, లేదంటే ఎవరైనా కొట్టుకెళ్తారు. బికాస్ ఈజ్ మోస్ట్ వాంటెడ్ గాయ్. ఎలా చెప్పాలో తెలియట్లేదే. బాలేదానివే, కళ్ళు గంటం తెలుసు కానీ ప్రేమ గురించి చెప్పడం తెలీదా? ఈ కథనే వద్దనేది. వెళ్ళి ధైర్యంగా నీ ప్రేమ గురించి చెప్పు. సక్సెస్ అయ్యాక నా ట్రీట్ ఇవ్వు. ఓకే? గుడ్. నా ప్రేమ గురించి చెప్తాం అనుకుంటే మాట్లాడుతున్నాడు. కామెడీ కూడా చాలా బాగుందండి. ఫైట్స్ అదరగొట్టేశారు. కార్ చేసులు, బాంబ్ బ్లాస్ట్ సూపర్ అండి. హీరో హీరోయిన్స్ ఇద్దరు బ్యూటిఫుల్ గా ఉన్నారండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండి. తప్పకుండా మీరు ఒకసారి చూడాలి. హలో సార్. హాయ్ సురేష్, హౌ ఆర్ యు? చెప్పండి సురేష్, ఏమైనా ప్రాబ్లమా?
ఎస్. ఏంటో ప్రాబ్లం? నీకు తెలుసు. అర్థమేంటో చెప్తేనే కదా తెలుస్తుంది. అయితే నీతో కొంచెం విడిగా మాట్లాడాలి. శ్వేత, నో ప్రాబ్లం. కార్తీక్, కావాలంటే మీరు ఉండండి, కూర్చోండి. సురేష్, కార్తీక్ నా బెస్ట్ ఫ్రెండ్. నా గురించి తనకు అన్ని తెలుసు. నీతో విడిగా వచ్చి మాట్లాడిన నెక్స్ట్ మినిటే కార్తీక్ అన్ని చెప్పేస్తాను. చెప్పు సురేష్, పర్వాలేదు. ఆ రోజు నేను అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ అదే మాట అడుగుతున్నాను. సూటిగా సమాధానం చెప్పు. నేను నేను లవ్ చేస్తున్నాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? లేదు. ఏం శ్వేత, ఎందుకు లవ్ చేయవు? ఎందుకు లవ్ చేయనంటున్నావు? కూల్ కూల్ కూల్. నేనెందుకు నిన్ను లవ్ చేయాలి? కారణాలున్నాయి. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాం. థిక్ ఫ్రెండ్స్. నాతో కలిసి సినిమాలకు వచ్చావు. ఇద్దరం కలిసి ఒకటిగా భోజనం చేశాం. నాతో కలిసి బైక్ లో వచ్చావు. నా ఫ్యామిలీ గురించి నీకు బాగా తెలుసు. ఇలా చాలా ఉన్నాయి శ్వేత. ఫ్రెండ్షిప్ చేస్తే వెంటనే ప్రేమించాలని రూల్ ఏం లేదు. నీతో సినిమాకి వచ్చానంటే నీతో జంటగా చూడాలని కాదు. మీ చెల్లెలు నా క్లోజ్ ఫ్రెండ్. మీ ఇంట్లో దాన్ని ఎవరు ఎక్కడికి తీసుకెళ్లరు. దాన్ని కంపెనీ ఇవ్వడానికి వచ్చాను. ఒకరోజు లంచ్ తెచ్చుకోలేదు. ఒంటరిగా హోటల్కి వెళ్ళాలంటే ఇబ్బంది. అప్పుడు నువ్వు వచ్చావు. తెలిసినవాడు కదా అని నీతో వచ్చా. బండి బ్రేక్ డౌన్ అయింది. అప్పుడు కాలేజ్కి ఎలా వెళ్ళాలరా అని ఆలోచిస్తుంటే నేను డ్రాప్ చేయను అంటూ నువ్వు వచ్చావు. ఒకవేళ నువ్వు రాకున్నా వేరెవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్ళిపోయేదాన్ని. ఇలా చూడు సురేష్, లైఫ్ లో కోఇన్సిడెంట్స్ గా జరిగే చిన్న చిన్న విషయాల్ని మనకి సానుకూలంగా తీసుకోకూడదు. ముందు ఎదుటి వాళ్ళ మనసు తెలుసుకోవాలి. అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నువ్వు ఆ పని చేయలేదు సురేష్. తప్పు శ్వేత. నేను ప్రయత్నించలేదని నువ్వు అనుకోవడం తప్పు. మన ఏరియా కుర్రాళ్ళు చాలా మంది ఇక్కడ చదువుతున్నారు. అందరూ మీ ఇద్దరు లవ్ చేసుకుంటారని చెప్పారు. కానీ నేను నమ్మలేదు. ఎందుకో తెలుసా? నీ గురించి నాకు తెలుసు. నువ్వు నన్నే లవ్ చేస్తావు నాకు తెలుసు. అందుకే నేను డైరెక్ట్కి వెళ్ళి ఆయన అడిగాను. అవును శ్వేత, నీకు తెలియకుండా ఆయన ఒక రోజు అడిగాను. సార్ సార్ ప్లీజ్ సార్, శ్వేతతో చెప్పండి సార్. ఆ రోజు మిమ్మల్ని కూడా అడిగాను కదా సార్, శ్వేతను లవ్ చేస్తున్నారని. మీరు కూడా లేదని చెప్పారు కదా సార్. ప్లీజ్ సార్ ఇప్పుడు చెప్పండి సార్. అప్పుడు చెప్పారుగా నాది లవ్ కాదు, ఒట్టి ఫ్రెండ్షిప్ అని. ఇప్పుడు చెప్పండి సార్, ప్లీజ్ సార్. అవును, విన్నావుగా శ్వేత, విన్నావుగా. ఆయన అడిగినప్పుడు కోపగించుకున్నారు, నన్ను తిట్టారు. కానీ నేను ఊరుకోలేదు. ఆయన మళ్ళీ మళ్ళీ అడిగాను. ఖచ్చితంగా బల్ల గురించి చెప్పారు. నేను శ్వేత ఇద్దరు ఫ్రెండ్సే, లవర్స్ కాదని. నిజమే కదా సార్? ఆ తర్వాత శ్వేత నీ దగ్గరికి వచ్చి మాట్లాడాను. ఇప్పుడు అర్థమైందా శ్వేత నేను ఎంత సిన్సియర్గా ఉన్నాను? ప్లీజ్ ఇప్పుడైనా పాజిటివ్గా చెప్పు శ్వేత. సారీ సురేష్, ఇంతవరకు ఎప్పుడు అలా అనుకోలేదు. ఇక మీద అనుకోను కూడా. ఇంకెప్పుడు ఇలా మాట్లాడడానికి ప్రయత్నించదు. అలా మళ్ళీ ప్రయత్నిస్తే మన ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ కూడా కట్ అయిపోతుంది. గుడ్ బై. సారీ కార్తీక్, కొంచెం డిస్టర్బ్ అయ్యాను. మిమ్మల్ని తర్వాత మీట్ అవుతాను. ఏ సక్సెస్ కదా ట్రీట్ అప్పుడు? ఏమైంది? నేనే అనవసరంగా ఏదో ఊహించుకున్నాను. కాస్త అర్థమైనా చెప్పవే. సురేష్ వచ్చి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పాడు. సరే దానికి దీనికి ఏం సంబంధం? సురేష్ ఇది చెప్పడానికి ముందు కార్తీక్ దగ్గరికి వెళ్ళి నువ్వు శ్వేత లవ్ చేసుకుంటున్నారా అని అడిగాడు. అందుకు కార్తీక్ అలాంటిదేం లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పాడు. ఏయ్, ఇందుకే ఫీల్ అవుతున్నావా? ఒక థర్డ్ పర్సన్ ముందు ఎవరైనా మొహాన్ని అడిగితే అలాగే సమాధానం చెప్తారు. అది కాకుండా సురేష్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్. అందుకే కార్తీక్ అలా నీతో చెప్పుంటాడు. నువ్వు వెళ్ళి ధైర్యంగా కార్తీక్తో చెప్పవే. వద్దే, నాకు బాధగా ఉంది. ఇలా ఫీల్ అవుతూ కూర్చుంటే మనం అనుకున్న సాధించలేమే. రేపు నేను నీతో వస్తాను, అప్పుడు డిసైడ్ చేద్దాం. ఓకే? కూల్ రా. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏముందో తెలుసా? ఇంకా ఒక్క చోట కాలా చెప్పిందిరా చూసి పిలుస్తున్నాడు కదా. పద. శ్వేత, నేను వాళ్ళ కాలేజ్కి హెల్ప్ అవడానికి వెళ్ళినప్పుడు తెలుసా తను నన్ను లవ్ చేస్తున్నాను. అవును శ్వేత, తనే ఫస్ట్ నన్ను చూసి ఐ లవ్ యూ ఉంది. నేను ఎస్కేప్ గా తను ఐ లవ్ యూ అనగానే నాకు కుదరదు సారీ అనేసాను. తర్వాత ఏముంది, తన మాట నమ్ముంటే నేను దేవదాసుల గడ్డం పెంచుకొని ఏ చెట్టు కింద కుక్క పిల్లతో కూర్చుండేవాడిని. ఆ రోజు నాతో ఐ లవ్ యూ ఉందా? ఈ రోజు మ్యారేజ్ ఇన్విటేషన్ తీసుకొచ్చి చేతికిచ్చింది. మీకు పెళ్ళా? దానికే ట్రీట్. వినరా, నిమి ఇదే ట్రీట్ అని సరిపెట్టకూడదు. మీ అందరూ ఊరుకోం. నీ పెళ్లి రోజున ఇంతకంటే పెద్ద ట్రీట్ ఇవ్వాలి. ఓకే? అందరూ గుర్తుంచుకోండి. సరే, నాకు టైం అయింది, నేను క్లాస్ వెళ్ళాలి. శ్వేత, మీ క్లాస్ ఉందా?
లేదు. మీరు నిమికి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తారా? నేను ప్రొఫెసర్ మీట్ అవ్వాలి. ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఓకే నిమి, సీ యూ దెన్. బాయ్. బుక్ రా. ఇదిగో బాయ్. సీ యూ. బాయ్ బాయ్ బాయ్. సో మనం క్యాజువల్ గా నవ్వుతూ మాట్లాడినా, ఊరికి ఒక హాయ్ చెప్పినా కూడా నెక్స్ట్ డేనే లవ్ లెటర్ ఇచ్చేసే కుర్రాళ్లలో కార్తీక్ నిజంగానే ఒక జెంటిల్మెన్ శ్వేత. ముందు నేనే తన దగ్గర ఐ లవ్ యూ అన్నాను. అతను క్లియర్ గా చెప్పేశాడు, నిన్ను మాత్రమే కాదు నేనున్న పరిస్థితిలో ఎవరిని లవ్ చేయలేను అని. అతను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అయ్యాడు. కానీ నేనే వెడ్డింగ్ ఇన్విటేషన్ దాకా వచ్చేసాను. కార్తీక్ ఇక్కడికి వచ్చాక మారిపోతాడు అనుకున్నాను, కానీ మారనే లేదు. ఒకసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మాటలు విని మీరు కార్తీక్ లవ్ చేసుకుంటున్నారని అనుకున్నాను. తర్వాత మీది కేవలం ఫ్రెండ్షిప్పే అని తెలుసుకున్నాను. కార్తీక్ ఇంతవరకు ఎప్పుడు ఫ్రెండ్షిప్ లిమిట్ ని దాటిందే లేదు. వెరీ నైస్ మ్యాన్. కానీ ఒక్క విషయంలో మాత్రం నేను బాధపడుతున్నాను. మనం ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వాళ్ళని ఏ విధంగానూ కొంచెం కూడా బాధ పెట్టకూడదు. కానీ నేను కార్తీక్ ని నిజంగా ప్రేమించి కూడా అతని మనసు తెలుసుకోకుండా ఐ లవ్ యూ అని బాగా బాధ పెట్టాను శ్వేత. ఈనాటి వరకు నేను ఎందుకలా అన్నానా అని తలుచుకొని బాధపడుతూ ఉంటాను. సారీ, నామానని నేను నా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను. ఇదిగోండి, తప్పకుండా రావాలి. వస్తాను. బాయ్. ఏంటి సడన్ గా అలా అయిపోయావు? నిమ్మి అన్ని విషయాలు క్లియర్ చేసింది. ఏంటి నువ్వు అనేది? కార్తీక్ క్యారెక్టర్ చూసి, అతను నాతో బిహేవ్ చేసిన పద్ధతి చూసి, అతను నేను కొంచెం లవ్ చేసిన మాట నిజమే. కానీ ఇప్పుడు నిమ్మి మాట్లాడి వెళ్ళిన తర్వాత నా మనసులో ఉన్న ప్రేమ తుడిచేసుకున్నాను. ఏదో అలా అన్నా కూడా మనసులో బాధన్న మాట నిజమే. అందుకంటే ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నేను నా లవ్ గురించి కార్తీక్కి చెప్పి అతని మనసు కష్టపెట్టడం ఇష్టం లేదు. నిమ్మి చెప్పిన విషయం నాకు బాగా నచ్చింది. మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని ఏ విధంగానూ కష్టపెట్టకూడదు. అందుకే కార్తీక్ నా లవ్ గురించి చెప్పదలుచుకోలేదు. మామూలుగా లవ్ చేయడానికి ముందు అది వర్కౌట్ అవుతుందో లేదో ఆలోచిస్తే దేశంలో అనార్కలు పార్వతులు ఉంటారు. మరెందుకు ఈ తడబాటు అంటావా? నేను సగటు ఆడపిల్లనే. నా ప్రేమ విషయం ఆయనకి చెప్పలేదనే దిగులు ఉంటుందిగా. ఉండేది, కానీ ఇప్పుడు నీతో మాట్లాడిన తర్వాత ఆ దిగులు లేదు. ఇప్పుడు క్లియర్ గా ఉన్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. వర్షంలో నిలబెట్టి టార్చర్ పెడుతున్నా కదరా. మావా కాసేపు వెయిట్ చేయరా మావా. టైం అవుతోందిరా. కొంచెం వెయిట్ చేయరా, నా ఫిగర్ వచ్చే టైం రా, కొంచెం వెయిట్ చేయరా. నా కర్మకాలి నువ్వు ఇప్పించిన చండాలపు టీ తాగి నేను ఇప్పుడు పడుతున్నా వస్తుంది. శత్రువు కూడా రాకూడదు. నేను మాట్లాంటే ఎలా రా, నా ఫిగర్ వచ్చే టైం రా, చూపిస్తాను రా. ఇప్పుడు ఎప్పుడు వచ్చేసి వస్తుంది? అదిగో వస్తుంది. నీ ఫేస్ తగ్గ వాళ్ళు ఎవరు లేరే. ఆ ఆరెంజ్ టీ షర్ట్ పక్కన నవ్వుతూ వస్తు చూడు, అదేరా. నీ డ్రెస్ సెన్స్ చూసి నువ్వు ఒక నాన్ సెన్స్ గడు అనుకున్నాను, కానీ ఫిగర్ సెన్స్ లో అదరగొట్టేసారా. అందంగా అదిరిందిరా. అది సరే గాని నీ ఫిగర్ తో పాటు నవ్వుతూ వచ్చి ఆ గొట్టం గడవడరా. వాడు దానిలో ఎవరు ఏంటి దానిలో ఎవరా? పోరా రే, నన్ను అనాలి. నీ తమ్ముడు ఎప్పుడు వచ్చారా? ఇవాళరా? హాయ్. హాయ్. హాయ్ బాలు, ఎలా ఉన్నావు? బాగున్నా. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారు. వీడు ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు. బస్ స్టాండ్ దగ్గర వెళ్ళి దింపొస్తున్నాడు. అదేంటి అలా అంటారు? ఇప్పుడేగా వచ్చాడు, మనతో లంచ్ చేసి వెళ్తాడు. వద్దండి, అందరూ పిలుస్తున్నారు కదా, పద వెళ్ళొద్దాం. సరే రా రా. Come on.